ఎవ్రీ టాలెంట్ నీడ్ ఏ పుష్ అంటారు కదా, దానికి ఈ వీడియో బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక్క అవకాశం ఇస్తే ఒక మనిషి లైఫే చేంజ్ అవుతుంది. దీంట్లో ఈ వీడియోలో ఈ చిన్నపిల్లోడు అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో ఈ మోనికా సాంగ్కి పూజ హెగ్డేనే డామినేట్ చేస్తాడు స్టెప్స్లో. సో ఇంత బాగా ఆడతాడు ఆ పిల్లోడు. ఆ వీడియోకి ఆ చిన్నపిల్లోడు ఎవరు, ఆ చిన్నపిల్లోడు ఎలా వచ్చిండు అని చూస్తే బిహైండ్ సీన్స్లో మీకు జాఫర్ అని ఇతను మీ వీడియోలో కనపడుతూ ఉంటాడు. ఈయన విక్రమ్ మూవీ, జైలర్ మూవీలో ఉంటాడు, యాక్ట్ చేస్తాడు, షార్ట్గా ఉంటాడు అతను. ఆయన ఏం చేస్తాడు, యాక్చువల్లీ ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఆడాల్సిన వ్యక్తులు వచ్చేసి ఈ జాఫర్ అనే వ్యక్తి, ఒక పూజ హెగ్డే, మళ్ళీ ఇంకొక అమ్మాయి మాత్రం, ముగ్గురు మాత్రం ఆడాలంట. కాకపోతే సడన్గా అన్ప్లాన్డ్గా జాఫరు ఈ చిన్నపిల్లోడు ఇంతకుముందు ప్రాక్టీస్ టైంలో సంథింగ్ నోటీస్ చేసినట్టున్నాడు. ఆయన్ని ఆ చిన్నపిల్లోడిని నోటీస్ చేసి ముందరకు రమ్మేసి ముందర ఆడిపిస్తాడు అన్నమాట. స్టేజ్ మీద పూజ హెగ్డే అందరూ వీళ్ళు ముగ్గురు ముందర ఆడిపిస్తాడు. ఆ పిల్లోడు వెనకలు పూజ హెగ్డే ఉందని తెలియదు, ఎవరు ఏమనలేదు, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా ఒక సాంగ్ ఆన్ చేసిందే అంతా మర్చిపోయి రప్పని వేస్తాడు అనమాట స్టెప్. సో ఇక్కడ అగ్రి, ఈ పిల్లోడు వైరల్ అయ్యేకి 100%లో 99% టాలెంటే అనేసి. బట్ వన్ పుష్ ఉంది కదా, అదే ఆ జాఫర్ నోటీస్ చేయకపోయినుంటే మనందరికీ ఆ పిల్లోడు ఎవరని కానీ తెలియదు అనమాట. సో నేను చెప్పేది ఏమంటే, మన సరౌండింగ్స్ మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మన చేతిలో ఏదో మనకే తెలియకుండా కొంచెం మన దాంట్లో పవర్ ఉంటుంది. అంటే మనకి తెలిసిన రెఫరెన్స్ కానీ, జాబ్స్ పరంగా కానీ, లేకుంటే వాళ్ళకి ಯಾವುದೋ టాలెంట్ పరంగా కానీ, మన ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది ఉంటారు. సో జస్ట్ వాళ్ళకి నెససరీ తగ్గట్టు మనకాడ ఉంటుంది, వాళ్ళకి అవసరాలు తగ్గట్టుగా మనకాడ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మనం జస్ట్ నోటీస్ చేసి ఒక పుష్ చేసేస్తాడు, వాళ్ళు అక్కడ పోయేస్తారు అన్నమాట. అది కాకుండా వాడు ఎట్టనా పోని, వాడు ఎట్టనా ఉన్ని అనేసి ఉండకూడదు మైండ్ సెట్. బీ పాజిటివ్, స్టే పాజిటివ్, అన్నీ పాజిటివ్గా అవుతాయి, మనకి మంచి జరుగుద్ది. ఓకే, థ్యాంక్ యూ.